హాయ్ గాయ్స్, వెల్కమ్ టు టీఎఫ్ఐ స్టోరీస్. మరో కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చాను. అంతకంటే ముందు మీరు ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి టీఎఫ్ఐ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ రోజు మీకు వస్తూ ఉంటాయి. ప్లీజ్, మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం. బాలీవుడ్ మీడియా ఆర్మాక్ సంస్థ ప్రతి నెల సినీ పరిశ్రమలో అత్యధిక ప్రజాదరణ దక్కించుకున్న వారి జాబితాను విడుదల చేస్తూ ఉంటుంది. ఏ నెలకు ఆ నెలలో విడుదలయ్యే ఈ జాబితాలో తరచుగా పేర్లు, స్థానాలు మారుతూ ఉంటాయి. అయితే గత కొంతకాలం నుండి పాన్ ఇండియా డార్లింగ్ ప్రభాస్, దక్షిణాది బ్యూటీ సమంత నంబర్ 1 స్థానాన్ని దక్కించుకుంటున్నారు. అక్టోబర్ నెలలో కూడా వీరు మొదటి స్థానంలో నిలవగా, తాజాగా విడుదల చేసిన జాబితాలో హీరోల్లో నంబర్ 1గా ప్రభాస్, హీరోయిన్లలో నంబర్ 1గా సమంత నిలిచారు. డార్లింగ్ ప్రభాస్ సలార్, కల్కి చిత్రాల్లో బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టాడు. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో రాజా సాబ్ చేస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవిలో విడుదల కానుంది. అలాగే సందీప్ దర్శకత్వంలో స్పిరిట్ చేయబోతున్నాడు. దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాను దాదాపు 1000 కోట్ల బడ్జెట్తో నిర్మించబోతున్నారు. కెరీర్లో తొలిసారిగా ప్రభాస్ పోలీస్ అధికారి పాత్రలో నటించబోతున్నాడు. ఈ సినిమాపై డార్లింగ్ అభిమానులు అత్యంత ఉత్కంఠతో ఎప్పుడు ప్రారంభమవుతుందా అని ఎదురు చూస్తున్నారు. సమంత 2 సంవత్సరాల నుంచి సినిమాలు చేయనప్పటికీ నంబర్ 1 స్థానంలో నిలవడం విశేషం. దీన్ని బట్టి ఆమెకు దేశవ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. వరుణ్ ధావన్తో కలిసి సితాడల్ వెబ్ సిరీస్ కు రీమేక్ సిరీస్ అన్ని ఇవన్నీ చేసిన సమంత అందులోని యాక్షన్ సన్నివేశాల్లో ఆకట్టుకుంటున్నారు. ఇటీవలే అది అమెజాన్ ప్రైమ్ లో ప్రసారం అవుతుంది. అత్యధిక వ్యూస్ దక్కించుకొని రికార్డు సృష్టించింది. త్వరలోనే మరో వెబ్ సిరీస్ చేయడానికి సిద్ధమవుతుంది సమంత. తెలుగులో మా ఇంటి బంగారం పేరుతో సొంత బ్యానర్లో ఓ సినిమా చేస్తుంది. ఇది త్వరలోనే విడుదలకు సిద్ధమవుతుంది. మయాసైటిస్ కు చికిత్స తీసుకునేందుకు గ్యాప్ తీసుకోవడంతో ప్రస్తుతం సినిమాలో అవకాశాలు రావడం లేదని సమంత బహిరంగంగానే చెప్పింది. నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత ఒంటరిగానే జీవిస్తున్న సమంత ఇటీవలే ఓ పోస్ట్ పెట్టింది. దాన్ని బట్టి ఆమె రెండో పెళ్లి చేసుకునే అవకాశం లేదని అర్థమవుతుంది. ఈ విషయం పక్కన పెడితే మన ఇండియాలోనే నంబర్ 1 సెలబ్రిటీలుగా మన తెలుగు వారు ఉండడం, మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఉండడం మనకు ఎంతో గర్వకారణమని చెప్పవచ్చు. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్లు తెలియజేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.